దేవుడు ఎందుకోసం పుట్టించాడో దానికి వ్యతిరేకంగా వెళ్ళాడు సంసోను. అందుకే కళ్ళు ఊడబెరకబడ్డాయి. దేవుడు మనల్ని ఎందుకోసం తయారు చేశాడో అదే మార్గంలో వెళ్తే మనకు క్షేమం. అది కాక మరో మార్గంలో వెళ్తే మన జీవితం కూడా ఇదే గతే. చాలాసార్లు సొంత మార్గాల్లోనికి వెళ్తే మనం తెచ్చుకున్న తిప్పలు మనకు గుర్తొస్తాయి. దేవుణ్ణి కాదని నీ మార్గంలోనికి నువ్వు వెళ్తే నీవు కూడా పొందేది ఇదే. దేవుణ్ణి విడిచి దేవునికి వేరుగా మనం వెళ్తే మన పరిస్థితులు కూడా ఇదే అవుతాయి. సంసోను దేనికోసం నిర్ణయించబడ్డాడో, దేనికోసం పుట్టించబడ్డాడో, దేనికోసం దేవుని చేత తయారు చేయబడి నాజీరు చేయబడి పెంచబడ్డాడో దాన్ని మర్చిపోయాడు. మర్చిపోయి మరో మార్గంలోనికి వెళ్ళాడు. వెళ్ళగా బలవంతుడు చేత సంఖ్యల చేత పట్టబడి కళ్ళు ఊడదీయబడుతున్నప్పుడు చచ్చిన శవం వలె అయిపోయాడు. చేత కాని వాడి వలె అయ్యాడు. దేవుడు తన పక్షంగా లేడు. దేవుడు మన పక్షంగా లేకపోతే మన గతి కూడా ఇంతే.